రాష్ట్రంలో నైపుణ్యం గల క్రికెటర్స్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేయబోతోందని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్స్ ను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని, దసరా నుంచి సంక్రాంతి పండుగ మధ్య రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించబోతున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఇటీవల బధిర ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో మోకాళ్లకి గాయమైన రావూరి యశ్వంత్ కి డాక్టర్ భార్గవరావు అత్యాధునిక వైద్యంతో ఆపరేషన్ విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన 4 నెలల్లో రావూరి యశ్వంత్ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి శ్రీనగర్ లో జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా బధిర క్రికెటర్ రావూరి యశ్వంత్ కి డాక్టర్ భార్గవరామ్, డాక్టర్ యువి రమణ ది ట్రస్ట్ జాయింట్ సెంటర్ హాస్పిటల్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యశ్వంత్ కి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సాల్వాతో ఘనంగా సత్కరించారు. సన్మానం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, గాయపడిన రావూరి యశ్వంత్ కి విజయవంతంగా ఆపరేషన్ చేయడమే కాకుండా మానసిక స్థైర్యం కోల్పోకుండా తిరిగి త్వరగా కోలుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న డాక్టర్ భార్గవ్ రామ్ కి అభినందనలు తెలిపారు. బధిర క్రికెటర్ యశ్వంత్ కఠోర దీక్ష, పట్టుదలను ఆయన కొనియాడారు. డెఫ్ అండ్ డమ్ క్రీడాకారులను ఆదుకునే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వారికి ఉపయోగపడే విధంగా విధి విధానాలు తయారు చేస్తామన్నారు. ఇటీవల డెఫ్ అండ్ డమ్ క్రికెట్ ఆర్గనైజేషన్ సభ్యులు తనని గుంటూరులో కలవడం జరిగిందన్నారు. ఆ సమయంలో వారికి ఏసీఏ తరఫున కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రావూరి యశ్వంత్ కి ఎటువంటి సాయమైనా తప్పకుండా అందజేస్తామన్నారు. తనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో గాయపడిన క్రీడాకారులకు అండగా నిలబడేందుకు ఒక స్కీమ్ ఉందని, ఆ స్కీమ్ ద్వారా ఆర్థికంగా ఆదుకునే విధంగా కృషి చేస్తామన్నారు. వికలాంగులు క్రీడల్లో రాణించేందుకు ఏ సాయమైనా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. గతంలో ఇండియన్ క్రికెట్ టీం తరఫున ఢిల్లీ, ముంబై, కోల్కతా ప్లేయర్స్ మాత్రమే ఆడేవారని, బీసీసీఐని విస్తరించడం తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్లేయర్స్ కూడా ప్రతిభ కలిగిన వారు క్రికెటర్స్ వెలుగులోకి వస్తున్నారన్నారు. ఇంకా ప్రతిభ గల గ్రామీణ క్రీడాకారులకు చేయూత అందించేందుకు బీసీసీఐ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్స్ కి అండగా నిలబడేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్రంలోని క్రీడాకారుల ప్రతిభ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో క్రీడలను పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయనుందని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏసీఏ కృషి చేయబోతోందని ఆయన వెల్లడించారు. ఏసీఏ సేవలు విజయవాడ, వైజాగ్ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి ప్రతిభ గల క్రికెట్ క్రీడాకారులకు అండగా నిలబడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీలతో పాటు హాస్పిటల్ సిబ్బంది, ఇతర నాయకులు పాల్గొన్నారు.